డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, సీనియర్ పీడియాట్రిషియన్. ఈ మేతో మనకి 32 ఇయర్స్ కంప్లీట్ సందర్భంగా వెంకట పద్మ హాస్పిటల్ని ఇప్పటి వరకు మీ యొక్క ఆదరాభిమానాలతో వరకు దినదిన అభివృద్ధి చెందొచ్చాము. ఎందుకు వెంకట పద్మ హాస్పిటల్ యూనిక్ అని దాని గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ 32 ఇయర్స్ నుంచి కూడా మనం ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా డెవలప్ చేసాం. చాలా ఇన్నోవేషన్స్, చాలా టెక్నాలజీని మనం వెంకట పద్మ హాస్పిటల్లో ప్రవేశపెట్టడం జరిగింది. వెంకట పద్మ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కాదు, ఇది ఇన్స్టిట్యూట్, ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్. సో అంచేత ఏమవుతుందంటే ప్రతి పేషెంట్ని ఎండ్ టు ఎండ్ ఎగ్జామిన్ చేయడమే కాకుండా ఇప్పటికి ఆల్రెడీ మోర్ దాన్ 5 to 6 పేపర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో మనం ప్రెజెంట్ చేయడం జరిగింది. చాలా కేసెస్, అన్డయాగ్నోజ్డ్ కేసెస్ మనం డయాగ్నోస్ చేసి దాన్ని కూడా పేపర్స్ మనం ప్రెజెంట్ చేయడం జరుగుతున్నది, కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కూడా ఒక 5 to 6 యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. మనం సైంటిఫిక్గా మనం దాన్ని స్టడీ చేస్తున్నాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే, సో ఏ పేషెంట్కి మనం ఏ డ్రగ్స్ వాడాలి, ఏ పేషెంట్కి మన యాంటీబయాటిక్ మన అవసరం పడుతుంది, ఏ పేషెంట్కి అవసరం పడదు, మీకు క్షుణ్ణంగా దిశ. ఎందుకంటే స్టివర్డ్షిప్ అంటాం దాన్ని, యాంటీబయాటిక్ స్టివర్డ్షిప్ అంటాం. యాంటీబయాటిక్ స్టివర్డ్షిప్ స్ట్రిక్ట్గా మేము ఫాలో అవుతాం అనమాట. అంతే వీ రేర్లీ ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్. ఈవెన్ ఫర్ ద ఓపీ పేషెంట్ కూడా చాలా అరుదుగా అవసరం అనుకుంటే తప్ప యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ మనం ప్రతి బేబీ కూడా తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బేబీ డెలివరీ అయిన వరకు, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 3 years వరకు ఏంటేంటి మనం బేబీకి వాడి జీనియస్గా మార్చడానికి ఏదైతే మనం చేయగలిగిన అవసరాలన్నీ ఏమున్నాయో అన్నిటికీ కూడా మేము తర్ఫీదు పొందున్నాం. కాబట్టి అవన్నీ ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఫ్యామిలీని కూడా ఒక ఎంపవర్ చేద్దామని నాలెడ్జ్ వైజు అంత దృష్టితోటి వెంకట పద్మ హాస్పిటల్ రెగ్యులర్గా చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఒబిసిటీ కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి పిల్లల్లో, అది ఫ్యూచర్లో అది ఫ్యామిలీకి కాకుండా నేషన్ కూడా మనకి అది పెద్ద థ్రెట్ అవుతుంది. కాబట్టి ఆ థ్రెట్ నుంచి బయటపడాలంటే ముందు నుంచి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి ఇలాగా చాలా యాక్టివిటీస్. ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్లో మంచి స్టడీస్ చేస్తున్నాం, చాలా డయాగ్నోస్ చేస్తున్నాం. సో వాళ్ళు సిజేరియన్ అవసరాలు తగ్గించడానికి ఏంటంటే మార్గాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నెన్నో యాక్టివిటీస్ చేస్తున్నాం. కాబట్టి ఈ కారణాలను బట్టి మీరు 100% వెంకట పద్మ హాస్పిటల్ని చూస్ చేసుకోవచ్చు అన్నది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.